ఖమ్మం గోపాలపురంలోని ఓ దుకాణంపై గంజాయి మత్తులో కొంతమంది దుండగులు దాడి చేశారు. అంతేకాక అక్కడే ఉన్న ఓ స్కూటీని కూడా తగులబెట్టారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో దుకాణం యజమాని కవిత భర్తతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే దుండగులు హాస్పిటల్ కి కూడా వచ్చి తమను బెదిరించారని బాధితులు చెబుతూ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం, మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం నగరంలో గత కొంతకాలంగా రౌడీజం పెట్టరేగిపోతున్న పరిస్థితి. ఒక దుకాణం మీద వ్యక్తిగత కక్షలతో దాడి చేసిన పరిస్థితి. ఇంత పెద్ద రాయిని తీసుకొచ్చి వేశారు. అదేవిధంగా పెట్రోల్ పోసి ఇక్కడ తగలబెట్టారు. గతంలో కూడా ఒక 2 ఏళ్ల క్రితం ఇదే దుకాణం మీద, ఇదే కిరాణా దుకాణం మీద కూడా దాడి చేయడం జరిగింది. మళ్ళీ అదే మూక దానికి సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా ఇక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. మొత్తాన్ని ఒకటే కాదు, ఇక్కడ వీళ్ళ స్కూటీ ఉంటే ఆ స్కూటీ కూడా పూర్తిగా దగ్ధం చేశారు. ఘటనలో ముగ్గురు మహిళతో పాటు కుటుంబానికి సంబంధించిన వారి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో వాళ్ళకి తీవ్ర గాయాలని గాయపడ్డ వ్యక్తి ఉన్నారు. ఏంటి, ఎట్లా జరిగింది, ఏంటి? మేము ఇక్కడ కూర్చొని ఉంటే ఆటో ఒకడు 4 వచ్చారు. వచ్చేసరికి స్పీడ్కి ముందు కారు ఒకటి ఆగుంది. స్పీడ్కి వచ్చి పిల్లగాడు అక్కడ చిన్న పిల్లగాడు ఉన్నారు. ఉండేసరికి వాళ్ళు తగిలింది అనుకుని పోయి ఎందుకు అంత స్పీడ్గా రావడం అని చెప్పినాం. ఈ దాని మీద నా మీద దాడి చేశారు. నాకు 5 కుట్లు పట్టాయి, 6 పడ్డాయి. చెప్పమ్మా, ఏం జరిగింది? వాళ్ళు ఆటో వేసుకొని వచ్చారు. ఆటోలో రాడ్లు ఉన్నాయి, ఇంత బారు కట్టెలు ఉన్నాయి. ఇక ఈయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిండు. అంటే ఫస్ట్ 4 వచ్చారు కదా, వాళ్ళలో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళిండు, రాకేష్ అనే వ్యక్తి. అయితే చిన్న పిల్లగాళ్ళు ఆడే ఉన్నారు. వాడు స్పీడ్గా ఆటో తీసుకొచ్చి ఆడ ఆపేసరికి ముందు కారు ఉంది, దానికి తగిలింది కొంచెం. అయితే సౌండ్ వచ్చేసరికి మేము ఉరికెళ్ళినాం. వెళ్ళి ఎందుకు పిల్లగాళ్ళు ఉన్నారు కదా అంత స్పీడ్గా రావడం ఎందుకు అనేసి అంటే, వాడు పెద్ద కాలం కట్టిన ఒక పిల్లగాడు ఉంటాడు, వాడు ఎమ్మటినే ఆటోలో దిగి ఇట్ట గల్లా పట్టుకున్నాడు. మా బ్రదర్కి గల్లా పట్టుకొని ఇక కొట్టిండు. ఆగండి అనేసి నేను ఎంత ఆఫ్ చేసినా అసలు ఆగకపోతే ఇక నేను ఆడపిల్లని, వాళ్ళు 10 మంది ఉన్నారు, నేనేం చేయను. అప్పటికి మా అన్నని కొట్టేశారు. మా హస్బెండ్ రాగానే మా హస్బెండ్ని ఎట్టబడితే అట్ట గుద్దారు, ఎక్కడ పడితే అక్కడ గుద్దేశారు. గతంలో అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ గొడవ అయినా కూడా ఎలాంటి న్యాయం మాకు జరగలేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ పగల కొట్టారు, పిల్లగాడు చెయ్యర కొట్టాడు, మా అమ్మని కూడా చాలా లేడీస్ అని చూడకుండా చాలా దారుణంగా కొట్టారు. అంటే రాత్రి మళ్ళీ హాస్పిటల్ కూడా వచ్చారా? హాస్పిటల్ కూడా రాత్రి వచ్చారు. 20 మంది దాకా వచ్చారు. 100కి డయల్ చేసాము మేము. 100 డయల్ చేసినా సరే వాళ్ళు పోలీసు వాళ్ళ మాట కూడా వినట్లే. లోపలికి వచ్చి ఎవరైనా సరే వాళ్ళ సంగతి చూస్తాము, మా బాయ్ అనేసి ఏదో వాళ్ళు డాన్ లెక్క, వాళ్ళు పెద్ద రౌడీజం చేసేటోళ్ళ లెక్క గంజాయి మత్తులో వాళ్ళు అంటే చిన్న చాకుల టైపు ఉండే లేస్తే జేబులో చేపెట్టి తీస్తున్నారు, వేస్తా అన్నట్టు. అసలు మా ఆడ ఉన్న హాస్పిటల్లో ఉన్న నర్సులు కూడా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళని. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ రాళ్లతోని అదేవిధంగా కర్రలతోని దాడి చేసిన పరిస్థితి ఉంది. దీంతో వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మీద ఈ ఘటనకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, NTV, ఖమ్మం.